హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు నేను ఫిష్ కడాయి బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ బిర్యానీ యూట్యూబ్లో అయితే నేను సెర్చ్ చేస్తే ఎక్కడ నాకు కనిపించలేదు. మామూలుగా ఫిష్ బిర్యానీ కనిపించింది, కానీ ఈ టైప్ ఆఫ్ ఫిష్ బిర్యానీ అయితే నాకు కనిపించలేదు. సో ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను వాటర్ తీసుకున్న గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని కడిగి పెట్టుకున్నాను. దాంతో గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ప్లేట్లో చూపిస్తున్నట్టుగా బిర్యానీ మసాలాలన్నీ అందులో వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తగినంతగా సాల్ట్, ఆ రైస్కి తగినంతగా సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం పసుపు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని ఒక 30 నిమిషాలు దీన్ని పక్కన పెట్టి రైస్ కుక్కర్లో పెట్టి రైస్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకోవాలి. ఈ చేప ముక్కలు ఏంటంటే వీటిలో పెద్దగా ముళ్ళు ఉండకూడదు. అలా అయితేనే ఈ బిర్యానీకి బాగుంటాయి. నేను తీసుకున్న చేప ముక్కల్లో ముళ్ళు తక్కువగా ఉన్నాయి. దీనికోసం అసలు ముళ్ళు లేని చేపనైనా తీసుకోవచ్చు, లేదంటే ముళ్ళు తక్కువగా ఉన్న చేపనైనా తీసుకోవచ్చు. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ పెట్టి అది హీట్ అయ్యేటప్పుడు ఈ చేప ముక్కల్ని అందులో వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. చేప ముక్కల్ని 10 నిమిషాలు ఉడికిస్తే ఉడికిపోతాయి. పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ చేప ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నిటినీ వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత దానిపైన ఉండే స్కిన్, అలాగే అందులో ఏమన్నా ముళ్ళు ఉంటే అవి కూడా తీసేసుకోవాలి. స్కిన్ చాలామంది తినరు కదా, అలాంటి వాళ్ళు స్కిన్ తీసేయచ్చు. తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు. నేనైతే తీసేస్తున్నాను. చేపలో ముళ్ళు వలవడం కష్టం కదా, అందుకే ఈ బిర్యానీ కోసం నేను ముళ్ళు లేని చేప అయితే బాగుంటుంది అన్నాను. ముళ్ళు తక్కువగా ఉంటే వలవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువగా ఉంటే వలవలేం కదా, చిరాగ్గా అనిపిస్తుంది. అప్పుడు బిర్యానీ చేయడం కష్టం అవుతుంది. ఈ ముళ్ళు వలవడానికే చాలా టైం పట్టేస్తుంది కదా, అందుకని ముళ్ళు తక్కువగా ఉన్న చేపను తీసుకొని బిర్యానీ ట్రై చేయండి. ఇలా ముళ్ళన్నీ తీసేసి చేపల్ని వలిచేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ వండుకున్నాం కదా, అది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కానీ, లేదంటే ఇంట్లో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, వాటిని పౌడర్ చేసుకుంటాం కదా, ఆ పౌడర్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒలిచిపెట్టుకున్న ఈ చేప పొట్టుని అంతా ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే చేపలకి సాల్ట్ అనేది పడుతుంది.
ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసి కలుపుకొని వండుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంట్లో మెంబర్స్ ఎక్కువగా ఉండి చేప ముక్కలు తక్కువగా ఉన్న టైంలో ఇలాంటి బిర్యానీ కనుక చేసి పెడితే ఆ ఫిష్ ఫ్లేవర్ అనేది బిర్యానీ మొత్తం వస్తుందండి. అలాగే చేప తిన్నామన్న ఫీలింగ్ కూడా వస్తుంది. బిర్యానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కడాయి బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టేస్టీ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.